Hi students, hello Naru. Today we are going to discuss about the concept called Doppler effect. It is one of the most important frequently asked SI question, LAQ, in IPE. Public point of view, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్. జనరల్గా చాలామంది స్టూడెంట్స్ ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి చాలా డిఫికల్టీ ఫేస్ చేస్తూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. బట్ ఏం లేదు, ఇక్కడ చాలా ఈజీ. ఓకే, అబ్జర్వర్ రెస్ట్లో ఉంటాడు, సోర్స్ మూవ్ అవుతుంది, అపరెంట్ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ మనం ఫార్ములా డెవలప్ చేయాలి, అంతే, ఏమీ లేదు ఇక్కడ. మీరు ఏం చేస్తారంటే, నేను ఏవైతే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో జాగ్రత్తగా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి, యాజ్ ఇట్ ఈస్గా రాయండి, కంప్లీట్ మార్క్స్ అయితే ఇస్తారు. ఓకే, విల్ స్టార్ట్ ద వీడియో. First I will write definition. Doppler effect defined as the phenomena of apparent change in frequency of sound heard by the observer due to relative motion between source and the observer is called Doppler effect. ఈ క్వశ్చన్ క్లియర్ కట్గా అర్థం కావడానికి ముందుగా మనకి కొన్ని బేసిక్స్ రావాలి. అవేంటంటే, కైనమాటిక్స్లో మనకి స్పీడ్ అంటారు, ఇలా వెలాసిటీ అంటారు, స్పీడ్, డిస్టెన్స్ అపాన్ టైం, గుర్తుందా? ఇది రావాలి. ఇక్కడ నుంచి నేను క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ అండ్ టైం రాయొచ్చు కదా. మళ్ళా ఇక్కడ నుంచి సేమ్ ఇదే ఫార్ములా నుంచి టైం t ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అపాన్ స్పీడ్ అని రాసుకోవచ్చు కదా. ఈ ఫార్మాట్స్ గుర్తుంటే చాలు మీకు. ఓకే, డిస్టెన్స్ వెలాసిటీ ఇంటూ టైం రాయొచ్చు, టైం ఇక్కడ తీసుకొచ్చాను, స్పీడ్ డినామినేటర్లోకి వెళ్తుంది. ఓకేనా, t ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అపాన్ వెలాసిటీ. ఇవి బేసిక్స్, ఈ బేసిక్స్ తెలిస్తే చాలు, ఈజీగా అర్థం చేసుకోవచ్చు. నా అవర్ కన్సిడరేషన్ ఈజ్ OBS and observer. Observer is at rest, source is moving away from observer. Okay, observer is at rest, source is moving away from observer. I will draw reference diagram. Let us imagine he is observer. చూడండి, వీడు నవ్వుతూ ఇక్కడ నుంచి ఉన్నాడు కదా, వీడు రెస్ట్లో ఉండాలి. రెస్ట్లో ఉన్నాడంటే వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్ 0, v is 0, who is at rest. వీడు రెస్ట్లో ఉన్నాడు, 0. నెక్స్ట్ సోర్స్ అవే ఫ్రమ్ ది అబ్జర్వర్ మూవ్ అవుతూ ఉండాలి. ఇక్కడ నేను సోర్స్ అంటే ఒక కార్ అనుకుంటున్నాను, ఒక కారు డయాగ్రామ్ డ్రా చేస్తే, అంటే కారు హార్న్ వేసుకుంటూ పోతుంది, వీడి నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. కారు హార్న్ ఏంటి, ఇక్కడ హార్న్ని సోర్స్ అంటాం. ఓకేనా, సోర్స్ అంటే సౌండ్ని ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళని సోర్స్ అంటాం. సో ఇక్కడ కారు హార్న్ వేస్తున్నాడు డ్రైవర్, సో హార్న్ ఈజ్ ద సోర్స్ అనుకోండి. అట్ ఎనీ టైమ్ టీ సోర్స్ ఈజ్ అట్ S1 అనే ప్లేస్లో ఉంది. కన్సిడర్ క్యాపిటల్ L is the distance between source initially and to the observer. L అనేది ఏంటి, distance between source and observer initially. ఓకే, ఇప్పుడు ఈ కారు సౌండ్ హార్న్ కొట్టింది అనుకోండి, ఈ హార్న్ అబ్జర్వర్కి రీచ్ అవ్వాలి కదా, రీచ్ అవుతుంది. ఏ విధంగా రీచ్ అవుతుంది, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్ ఫార్మేట్లో రీచ్ అవుతుంది. సో S1 నుంచి వేవ్ ఈ డైరెక్షన్లో ఇట్లా ట్రావెల్ చేస్తుంది. సో స్పీడ్ ఆఫ్ ది వేవ్ కన్సిడర్ చేస్తాం. లెట్ VW ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ వేవ్ లేదా స్పీడ్ ఆఫ్ ది వేవ్ అనుకోండి. ఇక్కడ రాస్తున్నాను కన్సిడరేషన్. వేవ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు V సఫిక్స్ W ఆర్ సింప్లీ V. ఇప్పుడు సోర్స్ అంటే కారు హార్న్, సోర్స్ +x డైరెక్షన్లో ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది కాబట్టి వెలాసిటీ ఆఫ్ సోర్స్ నేను V సఫిక్స్ S అనుకుంటా. ఇక్కడ రాస్తున్నాను, వెలాసిటీ VEL, వెలాసిటీ ఆఫ్ సోర్స్ is equal to
v suffix s. Remember, v, wave speed or velocity of wave, velocity of source is vs. Okay, ఇప్పుడు S1 దగ్గర కారు సోర్స్ని ఎమిట్ చేసింది. సోర్స్ని ఎవరు తీసుకొస్తున్నారు? వేవ్స్, అంటే క్రస్ట్. ఒక క్రస్ట్, ఫస్ట్ క్రస్ట్ ఎమిట్ చేసింది. ఎమిటింగ్ అంటే ఇక్కడ ప్రొడ్యూస్ అయింది. సో ఇక్కడ నుంచి అబ్జర్వర్కి రీచ్ అవుతుంది కాబట్టి ఎంత టైం తీసుకుని ఉంటుంది? లెట్ ఇట్ బి T1 అనే టైం తీసుకుంది అనుకున్నాం. T1 అనే టైంలో ఇక్కడ నుంచి ఇక్కడికి వేవ్ ట్రావెల్ చేసి అబ్జర్వర్కి సౌండ్ వినిపించింది. ఓకేనా? సో T1 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అపాన్ స్పీడే కదా. సో డిస్టెన్స్ అంటే ఇక్కడ ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ S1 అండ్ అబ్జర్వర్ ప్లేస్ L అనుకున్నాను కదా. సో L divided by V, where V is the speed of the wave, velocity of wave. సరిపోయిందా? దట్ ఈస్ T1. ఆఫ్టర్ సమ్ టైమ్, మరి కారు రెస్ట్లో లేదు కదా, కార్ ఈజ్ మూవింగ్, కార్ కంటిన్యూస్గా మూవ్ అవుతుంది. కొంత టైం తర్వాత కార్ ఇక్కడికి వస్తుంది. ఓకేనా? ఇది కార్ డయాగ్రామ్. మళ్ళా కారు ఇక్కడ ఉంది, S2 అనే ప్లేస్లో ఉంది. కారు S1 నుంచి S2 ప్లేస్కి రీచ్ అయింది. S2 అనే ప్లేస్లో సెకండ్ క్రస్ట్ ఎమిట్ చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ క్రస్ట్ ఎమిటింగ్ చేసింది T1 L/V టైంలో వీడికి సౌండ్ వినిపించింది. ఇక్కడ సెకండ్ క్రస్ట్ అంటే వేవే, ఆ వేవ్ మళ్ళా ఇలా ట్రావెల్ చేస్తూ వీడికి వినిపించాలి. అర్థమైందా? సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి సెకండ్ క్రస్ట్ ఎమిట్ చేయడానికి ఈ కారు అంటే సోర్స్ తీసుకున్న టైంని మనం T0 అనుకుంటాం. T0 అంటే ఏంటంటే ఇక్కడ టైం పీరియడ్, టైం టేకెన్ బై ద సోర్స్ టు ఎమిట్ సెకండ్ క్రస్ట్. ఫస్ట్ క్రస్ట్ నుంచి సెకండ్ క్రస్ట్ రిలీజ్ చేయడానికి తీసుకున్న టైం T0 అనుకున్నాం. దాన్ని టైం పీరియడ్గా కన్సిడర్ చేస్తాం. ఓకేనా? మరి సోర్స్ మూవ్ అవుతుంది కదా, S1 నుంచి S2కి వెళ్ళింది కదా, అంటే కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. బట్ డిస్టెన్స్ అంటే నేను ఏం రాసుకోవచ్చు? స్పీడ్ ఇంటూ టైం అని రాసుకోవచ్చు. ఎవరి స్పీడ్ ఇక్కడ? సోర్స్ స్పీడ్. అందుకోసమనే డిస్టెన్స్, ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, దిస్ మచ్ డిస్టెన్స్ ట్రావెల్డ్. సో డిస్టెన్స్ vs ఇంటూ T0 అని రాస్తా. ఎంత టైంలో ట్రావెల్ చేసింది? సెకండ్ క్రస్ట్ ఎమిట్ చేయడానికి T0 టైం. సో వెలాసిటీ ఇంటూ టైం, డిస్టెన్స్ ఫార్ములా vs T0 అని రాశాను. ఓకేనా? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మరి S2 నుంచి మళ్ళా సోర్స్ ట్రావెల్ చేయాలి కదా, వీడికి వినిపించాలంటే S2 నుంచి ట్రావెల్ చేయాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ ట్రావెల్ చేస్తే వీడు T2 టైంలో మళ్ళా సౌండ్ని వింటాడు. T2 టైంలో. సో ఇక్కడ టోటల్ టైం ఏంటని చెప్పొచ్చు నేను? ఇక్కడ S1 నుంచి S2కి రీచ్ అవ్వడానికి కారు తీసుకున్న టైం పీరియడ్ T0 ప్లస్ ఇక్కడ నుంచి సోర్స్ ఇలా ట్రావెల్ చేస్తూ వచ్చింది, వేవ్ ఫార్మేట్లో ఇలా ట్రావెల్ చేస్తూ వచ్చి వీడికి వినిపించింది. సో దట్ ఈజ్ ఆల్సో T డాష్ అనుకుంటున్నా, T డాష్. మరి T అంటే ఏంటి? మళ్ళీ డిస్టెన్స్ అపాన్ స్పీడే కదా. ఒకసారి అబ్జర్వ్ చేయండి, చాలా ఈజీ. S2 నుంచి ఇంత దూరం ట్రావెల్ చేయాలంటే డిస్టెన్స్ ఏంటని రాస్తాను నేను? L, ఇక్కడ నుంచి ఇక్కడికి L ప్లస్ VS T0 అంటే డిస్టెన్స్ వెలాసిటీ ఇంటూ టైం ప్లస్ L, VS T0 ప్లస్ L, దట్ ఈస్ టోటల్ డిస్టెన్స్ అపాన్ స్పీడ్ అవుతుంది. టైం ఫార్ములా, టైం డిస్టెన్స్ బై స్పీడ్. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఈ T డాష్ని రిమూవ్ చేసేస్తున్నా. T అంటే ఏంటి? డిస్టెన్స్ అపాన్ స్పీడ్. ఎంత డిస్టెన్స్? S2 నుంచి ఇక్కడ వరకు కాబట్టి టోటల్ డిస్టెన్స్ ఎంత అనుకోవచ్చు నేను? L ప్లస్ VS T0 డివైడెడ్ బై V. అర్థమైందా? చాలా ఈజీ. T0 టోటల్ టైం ఏమవుతుంది? T0 టైం పీరియడ్లో ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసింది, ఈ టైము ప్లస్ మళ్ళా S2 దగ్గర నుంచి వీడి దగ్గరికి రీచ్ అవ్వడానికి పట్టిన టైం అంటే డిస్టెన్స్ అపాన్ స్పీడ్. ఎంత డిస్టెన్స్? VS T0 ప్లస్ L బై V. ఓకే, దట్ ఈస్ T2. ఈ విధంగా కారు మళ్ళా కొంత టైం పీరియడ్, మళ్ళా T0 అనే టైం పీరియడ్లో ఈసారి ఇక్కడ ఉంది కారు, ఇక్కడికి రీచ్ అయింది, S3 అనే ప్లేస్లో ఉంది. ఇప్పుడు ఎక్కడుంది? S3 అనే ప్లేస్లో ఉంది. మళ్ళా అబ్జర్వర్ S3 అనే ప్లేస్లో కారు థర్డ్ క్రస్ట్, ఈసారి ఇక్కడ ఫస్ట్ క్రస్ట్, సెకండ్ క్రస్ట్, థర్డ్ క్రస్ట్ అంటే వేవే, థర్డ్ క్రస్ట్ని ఇక్కడ ఎమిట్ చేస్తుంది. మళ్ళీ ఇది థర్డ్ క్రస్ట్ ఎమిట్ చేయడానికి ఎంత టైం తీసుకుంది? T0 టైము. సో దట్ కార్ ఎంత దూరం ట్రావెల్ చేసిందని నేను చెప్పొచ్చు డిఫరెన్షియేషన్ కోసం. చూడండి ఎంత దూరం ట్రావెల్ చేసింది? మళ్ళీ VS T0 అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, డిస్టెన్స్ వెలాసిటీ ఇంటూ టైం. ఓకేనా? మళ్ళా S3 నుంచి వీడికి వినిపించాలి అంటే టైం టేకెన్ బై ద
థర్డ్ క్రస్ట్ టు రీచ్ ద అబ్జర్వర్ T3 అనుకుంటున్నా. T3 అంటే S3 నుంచి ఇక్కడికి రావాలి. T3 ఈజ్ ఈక్వల్ టు T0 అనే టైం తీసుకుంది. మరి ఈ టైం ఎవరు తీసుకుంటారు? T0 అనే టైం ఆల్రెడీ S1 టు S2కి తీసుకుంది, తర్వాత S2 నుంచి S3కి. సో 2 times T0 రాయాలి ఇక్కడ, 2T0 టైం పీరియడ్. అర్థమైందా? ఎందుకంటే సోర్స్ ఇక్కడ నుంచి ట్రావెల్ చేసి వీడికి వినిపించాలి. సో టోటల్ టైం ఏమవుతుంది? T0 ప్లస్ T0, 2T0 ప్లస్ టోటల్ డిస్టెన్స్ అపాన్ స్పీడ్ అంటే T. ఇంకొక T వస్తుంది కదా, T డాష్ అని రాస్తాను ఇందాక, ఇప్పుడు మళ్ళీ T డబుల్ డాష్ అని రాస్తాను. అంటే డిస్టెన్స్ అపాన్ వెలాసిటీ, టైం డిస్టెన్స్ అపాన్ వెలాసిటీ. డిస్టెన్స్ ఎంత అవుతుంది? VST0 ప్లస్ VST0 అంటే 2 times VST0 ప్లస్ L. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా వినాలి. సో 2T0 L ప్లస్ 2 times VST0 divided by V. V is the speed of the wave or velocity of the wave. అర్థమైందా? ఈ విధంగా T1, T2, T3 ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి ఏం కావాలి? అప్పరెంట్ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పర్ సెకండ్ టైం పర్ యూనిట్ టైం. F is equal to 1/T. సో T1 మైనస్ T2 చేసిన, సారీ T2 మైనస్ T2 చేసిన ఇదే అప్పరెంట్ ఫ్రీక్వెన్సీ. అంటే అప్పరెంట్ చేంజ్ ఇన్ టైం చేస్తే ఆటోమేటిక్గా ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. లేదా T3 మైనస్ T2 చేసిన ఆటోమేటిక్గా మనకి రిక్వైర్డ్ ఫార్ములా అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఈ విధంగా సపోజ్ కారు S4 దగ్గర ఉందనుకోండి, S4 అనే ప్లేస్లో ఉంటే ఇట్ విల్ టేక్ టైం T4 ఈజ్ ఈక్వల్ టు, కెన్ ఏబుల్ టు రాయొచ్చు ఇంకా వెరీ ఈజీ. 3T0 ఎలా రాసినా చెప్తాను, ప్లస్ L ప్లస్ 3VST0 డివైడెడ్ బై V. ఒక్కసారి సీక్వెన్స్ అబ్జర్వ్ చేయండి. సీక్వెన్స్ T1 అంటే ఏంటి? L/V. T2 అంటే T0 ప్లస్ L ప్లస్ VST0 బై V. సో T3 అబ్జర్వ్ చేయండి, 2T0 ప్లస్ L ప్లస్ 2VST0 బై V. ఇక్కడ ఒక సీక్వెన్స్లో వస్తుంది ఫార్ములా. ఒక సీక్వెన్స్లో ఇక్కడ 1 అని రాసుకోవచ్చా? 1 times T0 అని రాసి ఇక్కడ 1 times VST0 అని రాయొచ్చా? రాయొచ్చు. ఇక T3 2T0, T2 ఉంటే 1T0, T3 ఉంటే 2T0, T4 ఉంటే 3T0. అంటే 1 1 1 1 తగ్గిపోతుంది. సో ఇక్కడ చూడండి, 1 VST0, 2 VST0, 3 VST0. ఇన్ దిస్ వే T5 రాసాను అనుకోండి, 4T0, ఇక్కడ 4 VST0, 1 1 1 1 తగ్గిపోతుంది. సిమిలర్ మేనర్, ఇన్ దిస్ మేనర్ S(n) nth క్రస్ట్, nth క్రస్ట్ని ఇక్కడికి వచ్చి డెవలప్ చేస్తుంది అనుకున్నా. అంటే జనరల్గా మనం n నెంబర్ ఆఫ్ క్రస్ట్కి ఆ ఫార్ములా డెవలప్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇఫ్ ద అబ్జర్వర్ డిటెక్ట్స్ అంటే విన్నాడు, డిటెక్ట్స్ n నెంబర్ ఆఫ్ క్రస్ట్స్ S(n). సో దీనికి ఫార్ములా ఎట్లా రాయొచ్చు అంటే T(n+1) రాయాలి. ఎంత క్రస్ట్ ఎమిట్ చేసినప్పుడు టైం T(n+1). ఇక్కడ నుంచి మళ్ళా 1 తగ్గిపోతూ వస్తుంది. ఇక్కడ 2 3 ఇలా అనమాట. T4 అయితే 3 కదా, T3 అయితే 2. ఇన్ దిస్ మేనర్ 1 రిమూవ్ చేయాలి కాబట్టి n times T0 అవుతుంది. NT0 1 రిమూవ్ చేయి, 1 1 1 తగ్గిపోతూ వస్తుంది సీక్వెన్స్. NT0 ప్లస్ L ప్లస్ NVST0 divided by V. Let it be equation number 1. Let it be equation number 2. Equation number 1 equation number 2 అనుకున్నా. ఇప్పుడు ఏం చేద్దామంటే సింపుల్గా 2లో నుంచి 1ని సబ్ట్రాక్ట్ చేయండి. 2 మైనస్ 1 ఏమవుతుంది? Tn+1 మైనస్ T1 is equal to, what is Tn+1? NT0 ప్లస్ L ప్లస్, సో ఇండివిజువల్ డివిజన్ ఇచ్చేయచ్చు కదా, ఇండివిజువల్గా డివైడ్ చేస్తున్నా. L/V ప్లస్ NVST0 డివైడెడ్ బై V మైనస్ వాట్ ఈస్ T1? T1 మీన్స్ L/V కదా, L/V. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే L/V ప్లస్ L/V మైనస్ ప్లస్ L/V
minus L by V both get cancelled. సో ఫైనల్లీ ఇక్కడ సఫిక్స్లో tn ప్లస్ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సబ్ట్రాక్షన్ ఏముంది, tn ప్లస్ 1 n ప్లస్ 1 మైనస్ 1 tn వస్తుంది. సో ఫైనల్లీ వీ విల్ గెట్ tn ఈజ్ ఈక్వల్ టు nt నాట్ ప్లస్ n vs t నాట్ డివైడెడ్ బై v. నేనేం చేస్తానంటే n కామన్ తీస్తా. t సఫిక్స్ n డివైడెడ్ ఈజ్ ఈక్వల్ టు n into t naught plus vs t naught divided by v. ఓకే, నేను ఇట్లా రాయొచ్చా, tn by n is equal to t naught ని కామన్ తీసాను, 1 plus vs by v రాయొచ్చు, 1 plus vs by v. యాక్చువల్లీ అబ్జర్వర్ డిటెక్ట్స్ n నెంబర్ ఆఫ్ కరస్ట్స్. టైం పీరియడ్ ఏంటి, టైం టేకెన్ టు డిటెక్ట్స్ n number of crusts, so that tn by n ని మనం క్యాపిటల్ T గా రాసుకోవచ్చు. టైం టేకెన్ టు డిటెక్ట్ n number of crusts, so tn by n is nothing but capital T. Now the formula become T is equal to t naught into 1 plus vs by v. Now it become, what is frequency is equal to 1 by time period kada, or time period t is equal to 1 by f రాసుకోవచ్చు. I will follow this. T time period 1 by f, so time period 1 by f is equal to 1 by f naught. f naught అంటే ఇనిషియల్ టైం పీరియడ్ గా కన్సిడర్ చేస్తాం. f naught అంటే ఇనిషియల్ ఫ్రీక్వెన్సీ, f after that అపరెంట్ ఫ్రీక్వెన్సీ, తర్వాత వచ్చిన ఫ్రీక్వెన్సీ. now 1 plus vs by v, ఇక్కడ నుంచి రెసిప్రోకల్ రాస్తున్నా. f is equal to f naught 1 plus vs by v minus 1 వస్తుంది, ఇన్వర్స్ వస్తుంది, అంతే కదా. ఇన్వర్స్ అంటే 1 by a ఫార్మేట్, లా ఆఫ్ ఎక్స్పోనెంట్స్ 1 by a ఇన్వర్స్, ఇలా రాయొచ్చు మనం, 1 plus vs by v. నౌ ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైనామియల్ ఎక్స్పాన్షన్ అంటారు. మ్యాథమెటిక్స్లో మనకి బైనామియల్ ఎక్స్పాన్షన్ ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా ఫాలో అవుతాం. ఫర్ ద 1 టర్మ్ అప్ టు 1 టర్మ్ ఫార్ములా ఫాలో అవుతాం. ఎక్కడ రాద్దాం, ఇక్కడ రబ్ చేస్తాను, ఇక్కడ రాస్తాను. అకార్డింగ్ టు బైనామియల్ ఎక్స్పాన్షన్ f ఈజ్ ఈక్వల్ టు f నాట్ 1 మైనస్ vs బై v అని రాస్తాను. సో బైనామియల్ ఎక్స్పాన్షన్ జనరల్గా 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ 1 ఇలా ఉంటుంది ఫార్ములా. సో 1 మైనస్ x వస్తుంది, మైనస్ 1 ఉంది కదా, మైనస్ x ఫార్ములా. సో 1 మైనస్ x ఫార్ములా ఫర్ వెన్ ఎవర్ ద అబ్జర్వర్ ఈజ్ ఎట్ రెస్ట్, అబ్జర్వర్ రెస్ట్లో ఉండి సోర్స్ ఈజ్ మూవింగ్ అవే ఫ్రమ్ ది అబ్జర్వర్ ఫార్ములా. నెక్స్ట్, ఇఫ్ సోర్స్ ఈజ్ మూవింగ్ టువార్డ్స్ ద అబ్జర్వర్, ఒకవేళ సోర్స్ టువార్డ్స్ ద అబ్జర్వర్ మూవ్ అవుతుంటే, అంటే సోర్స్ ఇలా మూవ్ అవ్వాలి, దెన్ ద ఫార్ములా బికమ్ f ఈజ్ ఈక్వల్ టు f నాట్ 1 మైనస్ నెగిటివ్ x డైరెక్షన్లో వస్తుంది కదా, మైనస్ vs డివైడెడ్ బై v. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుందా, సింపుల్, f ఈజ్ ఈక్వల్ టు f నాట్ 1 ప్లస్ vs బై v. దిస్ ఈస్ ద ఫార్ములా వెన్ సోర్స్ ఈజ్ మూవింగ్ టువార్డ్స్ ది అబ్జర్వర్.